మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలు లేకపోవటానికి ఇన్ఫెక్షన్స్ ఒక ముఖ్యమైన కారణము. అసలు ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏ విధంగా ఈ వీర్యకణాల కౌంటు కదలికలు తగ్గిపోతాయి అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయటం వల్ల స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, ఎవరిలో అయితే ఈ టెస్టిస్లో కానీ అంటే బీర్జాలలో కానీ లేకపోతే బీర్జాల నుంచి అంటే టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చే దారిలో ఎపిడెడిమిస్ అంటారు, ఆ ఎపిడెడిమిస్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే సెమినల్ వెసికిల్స్ అంటారు లేదా ప్రోస్టేట్ గ్రంథిలో ఈ 4 ప్లేసెస్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అటువంటి వాళ్ళలో చాలామందిలో ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి పిల్లలు లేకపోవడం అనేది సాధారణంగా జరుగుతుంది. అయితే చాలామంది మగవాళ్ళు చేసే మిస్టేక్ ఏమిటి అని అంటే వాళ్ళ సైడ్ నుంచి స్పర్మ్ కౌంట్కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే చూపించుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ చూపించుకున్న వాళ్ళు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా లేడీ డాక్టర్ దగ్గర, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర, వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటా నెలలు తరబడి వాళ్ళ కౌంట్ తక్కువ ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోకుండా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. సో ఎవరిలో అయితే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో ఫస్ట్ వాళ్ళు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలిసినట్లయితే వాళ్ళకి అసలు టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉందా, ఎపిడెడిమిస్లో ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చేదారి వ్యాస్ డిఫరెన్స్ అంటారు, ఆ వ్యాస్ డిఫరెన్స్ లేదా ఇన్ఫెక్షన్ ఉందా అండ్ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఉందా అనేది కూడా మనం క్లినికల్గానే ఎగ్జామినేషన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆ ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఆల్మోస్ట్ అసలు ఇన్ఫెక్షన్ ఉందా లేదన్నా క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ ఉంది అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత సింపుల్గా సెమెన్ టెస్ట్, సెమెన్ కల్చర్ అంటే సెమెన్ టెస్ట్ అంటే సెమెన్లో కౌంట్ ఎలా ఉంది, డెడ్ స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయా, కదలికలు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం. సెమెన్ కల్చర్ అంటే సెమెన్లో ఏమన్నా బ్యాక్టీరియా ఏమన్నా ఉందా అనేది చెక్ చేసుకోవడం. ఆ టెస్టులు చేయించుకొని జస్ట్ దాంతో మనం కంప్లీట్గా ఇన్ఫెక్షన్ ఉంటే సింపుల్ మెడిసిన్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయి అటువంటి వాళ్ళలో ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతే స్పర్మ్ కౌంట్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్స్ స్పర్మ్ కౌంట్ పెరిగి వాళ్ళ ఫర్టైల్ పీరియడ్లో కనుక ఆ దంపతులు ఇద్దరు ఫర్టైల్ పీరియడ్లో కనుక మిస్ అవ్వకుండా ఫీమేల్ సైడ్ నుంచి ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ బాగుంటే ఈజీగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వచ్చి మా హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ సైడ్ నుంచి స్పర్మ్ కౌంట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అది ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వారికోసిల్ కానివ్వండి, హార్మోన్స్ ప్రాబ్లం కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గ్యారంటీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. స్పర్మ్ కౌంట్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.